ఆఫీసర్ గోపిని 3 సార్లు ఫోన్లు చేస్తానని పందెం కాసావుగా, ఇప్పుడు 2 సార్లు చేసావు. మరి మూడోసారు అదెంత పని? ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయొచ్చు. కావాలంటే ఇప్పుడు చేసి చూపించనా? ఆహా, ఈసారి అతన్ని ఫోన్ చేయడం చాలా కష్టం. అంటే మా అమ్మాయి తెలివితేటలను చాలా తక్కువగా అంచనా వేస్తున్నావా పద్మా? ఏయ్, నువ్వు మీ డాడీ లాగా. మా డాడీ గొంతుని మిమిక్రీ చేయడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఆ అలవాటుతోనే ఆఖరిసారిగా గోపిని ఫోన్లు చేస్తాను, చూసుకోవే. హలో, ఎవరు? బాబు గోపి, నేనే జగన్నాథాన్ని. హార్ట్ స్ట్రోక్. అవును, గుండె నొప్పి. వెంటనే రావాలి బాబు. అవును, ఇంటి దగ్గరే ఉన్నాను. వస్తావు కదూ? వెంటనే వచ్చానాయనా. అమ్మా, అయ్యో. ఇక చూసుకోండి, ఒంటి మీద ప్యాంటు షర్టు ఉందో లేదో అని ఆలోచించకుండా ఇక్కడికి వచ్చి వాలి ఆ తర్వాత వెర్రి మొహం వేస్తాడు. మీ డాడీ వచ్చినట్టున్నారు, ఇప్పుడు ఎలాగేమిట నీ మొహం? వాళ్ళ ఆఫీసర్స్ ఎలాంటి వాళ్ళు ఆయన కూడా తెలుసుకోవాలి. రండి. హాయ్ డాడీ. అరే, ఏమిటమ్మా ఫ్రెండ్స్ అందరినీ అంటేసుకుని హాస్టల్ పెట్టి వచ్చేసావు? ఏమిటి విశేషం? ఏం డాడీ, ఇవాళ హాలిడే, సరదాగా స్పెండ్ చేద్దామని వచ్చాను. హో, సరేమ్మా, నాకు తల పగిలిపోతుంది. స్ట్రాంగ్ కాఫీ ఒకటి పట్టరా. ఎస్ డాడీ, రండి. ఏమిటయ్యా ప్యాకెట్ మధ్య ఉన్నాడు, పీకట్టుకు లాక్కొచ్చేసావు. శతస్కోప్ అన్నా లేదు. అసలే హార్ట్ స్ట్రోక్ అంటున్నావు. ఆక్సిజన్ అవసరం అయితే ఆక్సిజన్ తర్వాత ముందు ఫస్ట్ ఎయిడ్ చదువురా. సరే, తప్పనిసరి కనుక నోట్లో నోరు పెట్టి గాలి ఫస్ట్ ఎయిడ్ చేస్తానే. అసలు మన గాలిలోనే ఇప్పుడు ఆక్సిజన్ ఉందయ్యా. పోతే ఆడపిల్ల అయితే కాస్త ఆనందంగా ఉంటుంది. జీవుడు పైకి పోయినట్లున్నాడు. ఎక్కడికి పోతాడు? పిలకట్టుకు లాక్కొచ్చేస్తాను. కాస్త పట్టుకుంది కనరా. ఆక్సిజన్ హైడ్రోజన్ ఉదయని నచ్చజని అన్ని వాయిలు ఊడిచేయండి. ఒకే నిమిషం సార్, ప్లీజ్. డాక్టర్ బతికారు, నాతో పెట్టుకోవద్దు. ఏంటి సార్, ఒంట్లో కులాసగా ఉందా? ఊపి ఆడకుండా ఉక్కిరి బిక్కిరి చేసి నన్ను చంపేయాలంటారా? ఆయన ఏమనకండి సార్, ఆయన మీకు గాలిదానం చేసి ప్రాణం పోశారు. ప్రాణం పోయటం కాదు, చుట్టకంపతో నా నోట్లో నోరు పెట్టి నా ప్రాణం తీశారు. ఐ విల్ షూట్ యు. ఏమయ్యా, నాకేమైందనే మీరిద్దరూ కలిసి నా మీద దారుణంగా దాడి చేశారు? సార్, మీ గుండెప్పుగా ఉందని మీరే కదా నాకు ఫోన్ చేశారు. వాట్? నేను నీకు ఫోన్ చేశాను? ఊరుకోండి సార్, మీకు నాతో ఎగతాళేమిటి? నాన్సెన్స్. డాడీ చూసారా, మీ డిపార్ట్మెంట్ ని ఎంత తేలిగ్గా ఫూల్ చేయొచ్చో. అచ్చం మీలాగే గొంతు మార్చి నేనే ఫోన్ చేశాను. ఆగండి, వరుసగా 3 సార్లు ఫూల్ అయిన సందర్భంలో ఒక మంచి కాఫీ కలిపి తీసుకొస్తాను, తాగి వెళుదురు గాని. వెరీ గుడ్. కమాన్ ఐసే. వాట్ మిస్టర్ గోపి, మన డిపార్ట్మెంట్ కి తలవంపులు తెచ్చావు కదయ్యా. ఒక ఆడపిల్ల చేతిలో ఇంత తేలిగ్గా ఫుల్ కావటం? సార్, ప్రజల భద్రత కోసం ఏ చిన్న అపాయపు సూచనకైనా జాగ్రత్త పడే మన డిపార్ట్మెంట్ ని అబద్ధపు ఫోన్స్ తోనూ మోసపు మాటలతోనూ ఫూల్ చేయడం పెద్ద విశేషం కాదు సార్. తలుచుకుంటే ఎవరైనా సరే ఫూల్ చేయొచ్చు. నేను తలుచుకుంటే మీ అమ్మాయిని ఇంతకంటే ఈజీగా బాగా ఫూల్ చేయగలను. వాట్ డు యు మీన్ బై దట్? నన్ను 3 సార్లు ఫూల్ చేసిన మీ అమ్మాయిని బాత్రూమ్ లో ముక్కాలి పీట మీద కూర్చోబెట్టి ముచ్చటగా నా చేతులతో నేను తలంటు స్నానం చేయిస్తాను. అంటే పెళ్లి చేసుకున్నా? పెళ్లి చేసుకుని చేస్తే నా గొప్పే ఉంది సార్. పెళ్ళాడకుండానే నీళ్లు ఆడిస్తాను, ఐ మీన్ స్నానం చేయిస్తాను. హౌ డేర్ యూ టాక్ ఆల్ దీస్ థింగ్స్ విత్ మీ? ఇట్స్ మై ఛాలెంజ్ సార్.